బర్నీ గారు సేఫ్ గేమ్ అని ఎందుకు అన్నారంటే తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ట్రోల్స్ లో వేసుకోవద్దు. బర్నీ గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ దివ్యతో ఉన్నారనమాట. ఏడవడం గానీ అంత దివ్యతో ఉన్నారు. మళ్ళీ ఇంట్లోపలికి వచ్చేటప్పుడు మాత్రం సడన్ గా తనుజ సైడ్ వెళ్ళిపోయారు. అదేందో నాకు అర్థం కాలేదు. దివ్య గారు వచ్చారు అసలు ముందుకి, బర్నీ గారు రాగానే లోపలికి. అలాంటి దివ్య గారిని సైడ్ చేసి తనుజ గారితో ఉన్నారు అంటే ఏంటి? ఇదంతా కావాలని చెప్పేసి సేఫ్ గేమా? తనుజ గారు ఇప్పుడు బయటకు వచ్చినాక తనుజ గారు ఓటింగ్ చూసి తనకున్న ఏమంటారు ఫాలోయింగ్ చూసి లోపలికి వెళ్ళాక తనుజతో ఉంటే సేఫ్ అవుతా అని చెప్పేసి తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది నాకైతే. సో దివ్య గారిని సైడ్ అయితే పెట్టారు. దివ్య గారు అప్పటికి అడిగారు, అయినా కూడా ఎవరు ఏమంటారు బర్నీ గారు సపోర్ట్ అయితే చేయట్లేదు. సో చూద్దామండి ఈ సేఫ్ గేమ్ ఎంతవరకు ఆడతారు. ఇలా సేఫ్ గేమ్ ఆడి బాండింగ్లు పెట్టుకొని ఒకసారి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే కానీ జరిగితే మాత్రం వరస్ట్ థింగ్. సో అది విషయము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సజనా గారికి తనుజ గారికి చిన్న క్లాష్ అయితే వచ్చింది అనమాట. కానీ దాంట్లో తప్పు మనం తీసుకున్నట్లయితే సంజన గారు మీ తప్పున్నా లేకపోయినా మీరు తినే ప్లేట్ ని ఇసిరేయడం అనేది చాలా రాంగ్ అండి. మీరు బిగ్ బాస్ కి వెళ్ళినా, మీరు రివ్యూ చేసినా, ఎవరైనా సరే అందరూ పాకులాడేది అన్నం కోసం. అలాంటి అన్నాన్ని మీరు ఇసిరేయడం అనేది ఎంత వరస్ట్ థింగ్. అది కొంచెం మీరు ఆలోచించాలి, ఓకేనా? అది వరకు కరెక్ట్ కాదు. తనుజ గారు తప్పైండొచ్చు, లేదా మీరు తప్పైండొచ్చు. అన్నం విసిరేసేది అనేది కరెక్ట్ కాదు. సో ఆ విషయంలో నాకైతే చాలా కోపం వచ్చింది. బట్ నేనేం చేయలేను కదా, బిగ్ బాస్కి వెళ్ళాను కాబట్టి నేనేం చేయలేను. బట్ ఇలాంటి విషయాలు ఆలోచించండి. ఆల్రెడీ నామినేషన్ లో కూడా చెప్పారు సంజన గారికి మీరు తిట్టద్దు మాట్లాడదని. మళ్ళీ అదే రూట్ బిహేవింగ్ ఎంతకాలం నడుస్తుంది? ఫస్ట్ సంజన గారిని బయట పంపించేసేయండి. బయట పంపిస్తే కానీ నాకు అర్థం కాదేమో. సో అది విషయము.